కంచి ఏకాంబరేశ్వర క్షేత్రం శివపార్వతుల కలయికకు నిదర్శనం. ఇక్కడ పరమశివుడు ఏకాంబరేశ్వరుడిగా పార్వతీదేవి తన తప్పును సరిదిద్దుకోవడానికి కంచిలోని ఏకాంబ్ర వృక్షం కింద మట్టితో శివలింగాన్ని ప్రతిష్ఠించి కఠినమైన తపస్సును ఆరంభించింది. ఒకసారి పార్వతీదేవి సరదాగా శివుని కళ్ళు మూయడంతో లోకమంతా చీకటిమయమవుతుంది. ఆ పాప పరిహారం కోసం అమ్మవారు కంచిలోని ఏకాంబ్ర వృక్షం కింద మట్టితో శివలింగాన్ని ప్రతిష్ఠించి అత్యంత భక్తిశ్రద్ధలతో ఘోర తపస్సును ప్రారంభించారు. ఓ పరమశివ, ఈ కంపానది ఉద్ధృతి నుండి నీ లింగాన్ని కాపాడుతున్నాను, నన్ను అనుగ్రహించు తండ్రి. పరమశివుడి మట్టి లింగాన్ని కాపాడుకోవడానికి అమ్మవారు పార్వతీదేవి భక్తితో ప్రవాహంలో గట్టిగా హత్తుకున్నారు. పార్వతి భక్తిని పరీక్షించడానికి పరమశివుడు గంగమ్మను పంపి కంపానదికి పెద్ద ఎత్తున వరదలు వచ్చేలా చేసి ఆమె యొక్క అచంచలమైన నిష్టను పరీక్షించడం మొదలుపెట్టాడు. ప్రవాహం పెరుగుతోంది, నా శివలింగం కరిగిపోతుందేమో, దేవా నన్ను కాపాడు, నీ రూపాన్ని ఎలాగైనా నేను రక్షించుంటున్నాను. అమ్మవారి దివ్యమైన ఆభరణాలు శివలింగంపై ప్రకాశిస్తున్నాయి. ఇది శక్తి మరియు శివుని అద్భుతమైన కల. అమ్మవారి నిశ్చలమైన భక్తికి శివుడు కరిగిపోయాడు. పార్వతీదేవి కౌగిలికి ఆ మట్టిలింగం కరిగిపోయిందని పురాణాలు చెబుతాయి. అందుకే ఇక్కడి స్వామిని తలువక్కుళైందనాథరని పిలుస్తారు. అంటే పార్వతి కౌగిలికి కరిగిపోయినవాడు అని అర్థం. ఇక్కడి లింగంపై ఇప్పటికీ అమ్మవారి గాజుల గుర్తులు కనిపిస్తాయి. ఓం నమః శివాయ. లోక సమస్తా సుఖినో భవంతు. శివపార్వతుల కళ్యాణం వైభవంగా వనంద ఏకాంబరేశ్వర స్వామి మరియు పార్వతీదేవిల కళ్యాణం అత్యంత పవిత్రమైనది. ఈ మామిడి వృక్షం సాక్షిగా వీరి వివాహం అజ్జమన్సన్న అమ్మవారి భక్తికి మెచ్చిన శివుడు ఏకాంబరేశ్వరుడుగా వెలిశారు. ఒక్క మామిడి చెట్టు కింద ఈశ్వరుడు భట్టుతుంది. అమ్మవారి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఆ మామిడి చెట్టు కిందే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఏక అంటే ఒకటి, ఆమ్ర అంటే మామిడి. ఒక్క మామిడి చెట్టు కింద వెలసిన ఈశ్వరుడు కాబట్టి ఆయన ఏకాంబరేశ్వరుడు అయ్యారు. కొంది. ఈ ఆలయంలో ఉన్న మామిడి చెట్టు దాదాపు 3500 సంవత్సరాల పురాతనమైనది. ఇది చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తూ ఈ చెట్టుకు ఉన్న 4 కొమ్మలు 4 వేదాలకు సంకేతం. ఇది మన పురాతన సంస్కృతికి మరియు ఆధ్యాత్మిక జ్ఞానానికి నిదర్శనంగా నిలుస్తుంది. విశేషమేమిటంటే ఈ 4 కొమ్మల నుండి వచ్చే మామిడి పండ్లు 4 వేర్వేరు రుచులను కలిగి ఉంటాయి. ఇది ఒక అద్భుతమైన మరియు వింతైన మామిడి చెట్టని చెప్పవచ్చు. భక్తితో ఈ కథను విన్నా చూసినా వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఆటంకాలు తొలగి సుమంగళీ యోగం కలుగుతుందని భక్తుల